పరరాష్ట్రం నుంచి వచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న తెలంగాణని సాధించిన ఉద్యమకారుణ్ణి నువ్వు కూలగొట్టినావు. నీ ఘనత చాలా గొప్ప తీర్మానం వలన. బట్ నువ్వు విద్యార్థుల పరంగా ఎంత అన్యాయం చేశావంటే ఈరోజు అంత అన్యాయం జరుగుతున్నా కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గోషీలు పట్టుకొని తిరుగుతున్నావు, వాళ్ళ కింద కడుక్కుంటే తిరుగుతున్నావు, వాళ్ళ మోచేతి నీళ్లు తాక్కుంటే తిరుగుతున్నావు, విద్యార్థుల భవిష్యత్తును ఆగం చేసినావు. దాని గురించి మాట్లాడకుండా ఈరోజు నీ రెఫరెండం గురించే చూసుకున్నావు. ఇక దాని పరంగా చూసుకుంటే మాత్రం ఈరోజు నువ్వు నామినేషన్ వేయడం జరిగింది. ఎమ్మెల్సీ పదవి యాడాడ ఖమ్మంలో కానీ, వరంగల్లో కానీ, ఇక్కడ నగర్ కర్నూలులో లేదా నిజామాబాద్ ఈ మళ్ళీ కానీ పూర్తి స్థాయిలో ఓడించాలి. ఓడియకుంటే మాత్రం బాగోదు. వీడు ఏపీ నుంచి ఏ విధంగా వచ్చాడో వీడిని అదే విధంగా తరిమి కొట్టాలి. రాష్ట్రంలో ఒక చీడ పురుగు ఏ విధంగా తయారైందో ఆ చీడ పురుగుని మించిన తల్లి లాంటి వాడు. మరి ఈడొచ్చి రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తును ఆగం చేసిండు. గ్రాడ్యుయేటర్లు అందరూ కలిసి ఈరోజు మళ్ళీ కానీ భారీ మెజారిటీ తోటి